అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. సర్పంచ్ ఓట్ల కోసమట పథకాలు, అప్పుడేం చేసిండ్రో మర్చిన కారోళ్ళు. మూడు ఎమ్మెల్సీ సీట్లకు ఓట్లు వేయాల్సింది టీచర్లు, గ్రాడ్యుయేట్లు. సిపిఎం కు కొత్త కామ్రేడ్, దళితునికి ఇచ్చుడు గిరేట్. ఇస్రో కొట్టింది సెంచరీ, ఇండియా పెద్ద విక్టరీ. చల్, రైతు భరోసా కొందరికే ఇచ్చి ఆపుడేంది అని జంగులేపాలే. అగో ఇందిరమ్మ ఇండ్లు గాయనేనా, కాడుమోళ్ళకి ఎందుకు ఇయ్యరని గట్టిగా నిలదీయాలి. రేషన్ కార్డులు ఇంకో 1,00,000 మందికి ఇస్తే ఏమాయే అని బాజాప్తా ప్రశ్నించాలి. ఆత్మీయ భరోసా రానోళ్ళ కోసం లడాయి చేయాలి. ప్రతిమ హామీల సంగతి ఏందని కొట్లాడాలి. ప్రతిపక్షాల పనే ఇది కదా మరి. అప్పుడు పబ్లిక్ గినమెస్తారు. కానీ గీళ్ళ కథ ఎట్లున్నదో చూడండి. రైతు భరోసా, కొత్త కోపిన్ కారట్లు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా పథకాలు ఎందుకు పెట్టిర్రో ఎరికేనా మన రామన్న చెప్తాడు. ఈయనుండ్రి సర్పంచ్ ఎలక్షన్ ల, జెడ్పీటీ సెలక్షన్ ల ఓట్ల కోసం వేసినట్టు చేస్తాడు, తర్వాత ఎత్తుకపోతాడు, మళ్ళా కలవడాడు. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా, అందుకే కొత్త డ్రామా గదన్నట్టు ఈ నడుమ ఏడ మీటింగ్ పెట్టినా సర్పంచ్ ఓట్ల కోసమే కొత్త పథకాలు పెట్టిరు, అటెం కాపేస్తారని జోరుగా ప్రచారం చేస్తున్నాడు. లెక్కకైతే ఫిబ్రవరి ఆఖరునో మార్చి మొదట్లోనో ఓట్లొచ్చుడు ఖాయమని అయితే అంటున్నారు. మరి ఎలక్షన్లు వస్తున్నందుకు ఈ పథకాలు ఆపేది ఉండేనా, లేకుంటే పథకాలు పెట్టినందుకు సర్పంచ్ ఎన్నికలు వాయిదా పెట్టాలగిన చెప్తే బాగుండే. కానీ రామన్నకి యాదికున్నదో లేకుంటే మత్పరిస్తున్నాడో గానీ 2018లో అసెంబ్లీ ఎలక్షన్లకు ముంగట రైతు బంధు స్కీమ్ సురువు చేస్తే టింగు టింగుమని ఫోన్లు మోగితే అబ్బా సూపర్ పథకం అని టంగు టంగుమని ఓట్లు పడ్డాయి. రెండో పారి పార్టీ పవర్లోకి వచ్చింది. ఇక హుజరాబాద్ ఉప ఎన్నికల ఎల్ల పెట్టింది దళిత బంధు. అదిగిన ఓట్లున్న ఒక్క నియోజకవర్గం మందమే. అటెనక మండలానికో కోడి, ఊరుకో ఈక లెక్క వేసి నడిమిట్లనే చేతుల మీదకి లేవట్టిండ్రు. హైదరాబాద్ లో వరదలు వచ్చి ఆగమాగం ఉంటే సాయం పేరు మీద 10,000 ఇచ్చి అవి ఖర్చు పెట్టక ముందుకే జిహెచ్ఎంసీ ఓట్లు పెట్టిన వాళ్ళు మనోళ్ళు. మునుగోడు ఉప ఎన్నిక వస్తే అంతటి ఇడిచిపెట్టి ఆడ ఏం పని లేదు, అమలు గాని పథకం లేదు. ఇక మొన్నటి అసెంబ్లీ ఓట్ల ముంగట బీసీ బంధు అని ₹1,00,000 ఇచ్చే స్కీమ్ పెట్టారు. ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చాడు ఉన్నాయి. కానీ పేరు మారింది కానీ పెట్టుబడి సాయం పాతదే కదా సారు. కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పట్లోనే ఇస్తే మీరు అన్నట్టు ఇయ్యాలి, ఇల్లు ఓట్ల కోసం పెట్టకపోదురు, అప్పుడు మళ్ళా మీరే పవలరు కొద్దురేమో. అంటే మనం చేస్తే పబ్లిక్ కోసం చేసినట్టు, ఇంకోళ్ళు చేస్తే ఓట్ల కోసం చేసినట్టు ముద్దుగున్నది పోన్రే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అహంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు. నల్గొండ కేటీఆర్, నువ్వు హరీష్ రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాలి గోటికి సరిపోరు. అలా కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడతారా? నేను తిట్టాలంటే తిట్టినందుకు తలకాయ పలికి చచ్చిపోతున్నాను. కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది మహేష్ కుమార్ గౌడ్ సాబ్, కమలం పార్టీ నురికిస్తున్నది కిషన్ రెడ్డి సారు. కారు స్టీరింగ్ ఎప్పుడు కేసీఆర్ సార్ చేతులనే కాకుంటే ఇప్పుడు డ్రైవింగ్ రామన్ననే చేస్తుండ అనుకోండి. అదేరే ముచ్చట. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సారు. ఇక సిపిఐ పార్టీకి పెబ్బ కామ్రేడ్ సాంబన్న. మరి సిపిఎం పార్టీకి తమ్మినేని వీరభద్రం సారు అని అంటున్నారులే. కాదు కాదు, ఇగో గీ సారు. ఇక తెలంగాణ సుత్తెకొడవల్ పెద్ద కామ్రేడ్ పేరు జాన్ వెస్లీ. అంటే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి. ఊరు వనపర్తి జిల్లా అమర్చింత. చదువుకునేటప్పుడు ఎర్రజెండా పట్టి 30 ఏళ్ళు ఎన్నో పోరాటాలలో, ఉద్యమాలలో ఉండి ఇప్పుడు పార్టీకి పెబ్బయ్యేండు. ఈడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో దళిత లీడర్ కి పదవిచ్చుడు ఇదే తొలుత. ఇన్నేళ్లు 2-3 పెద్ద కులాలోళ్ళే కార్యదర్శులు అయ్యేటోళ్ళు. తెలంగాణ వచ్చినాక తమ్మినేని వీరభద్రం సారే నడిపిండు పార్టీని. అయితే 70 ఏళ్ళు నిండినోళ్ళు ముఖ్యమైన కమిటీలు ఉండొద్దని సీనియర్లను పక్కకు పెట్టి ఫస్ట్ టైం దళిత లీడర్ ను రాష్ట్ర కార్యదర్శి చేసిరు. సంగారెడ్డిలో 4 రోజులు మీటింగులు పెట్టుకొని ఉన్న ఈ దళితుల హక్కుల కోసం పోరాడే దాంట్లో సిపిఎం పార్టీ ముందు బాగానే ఉంటుంది. ఆ క్రమంలోనే ఈరోజు నాకు ఆ బాధ్యతలు ఆ పార్టీ ఇచ్చింది. అప్పట్లో సిపిఎం పార్టీ పతారా జోరుంటుండే తెలంగాణలో. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందరో ఉండేటోళ్ళు. చిన్నగా సుత్తెకొడవల్ పదం తగ్గింది, ఎర్ర జెండా ఎలుస్తోంది. గడికో పార్టీతో పొత్తు పెట్టుకుని తోక పార్టీలనే పేరు తెచ్చుకునే కథ అయింది కమ్యూనిస్టులది. ఈ 10 ఏళ్లలో 3 మాటల అసెంబ్లీ ఎలక్షన్లు అయితే సిపిఎం గెలిచింది ఒక్క సీటు. ఇప్పుడైతే ఒక్కలిగినా లేరు. వామపక్షాల బలాన్ని
కానీ ఓట్లతోనో సీట్లతోనో కొలిస్తే అది సరైనటువంటి కొలబద్ద కాదు. ఎర్రనల జోరు ఉన్నప్పుడు పెద్ద కులాల లీడర్లు చూసుకొని పలసగైతున్న యాళ్ళ దళిత లీడర్ కు పదవి ఇచ్చిండ్రు. చూడాలి మరి ఎట్లుంటదో గాని కామ్రేడ్ జాన్ వెస్లీ అన్నకు ఉద్యమాభినందనలు. క్రికెట్ లా కోహ్లీ సెంచరీ కొడితే ఎట్లుంటది? స్టేడియంలో ఉన్న వాళ్ళు లేచి డాన్సులు చేస్తారు. 99 రన్నులు చేసి ఒక్క రన్నే మిలుగుంటే సెంచరీ ఎప్పుడైతుందా అని మస్తు టెన్షన్తో ఎదురు చూస్తుంటారు. లెక్కలల్లా 100కి 99 మార్కులు వచ్చి ఒక్కటి మిస్ అయితే బాగా ఒక్కటి వస్తే అయిపోవు అని అనుకుంటారు. మన తాతనో అమ్మమ్మనో 100 ఏండ్లు బతికితే సెంచరీ బర్త్డే గ్రాండ్ గా చేస్తారు. 100తోనున్న కిక్కస్ ఉంటుంది మళ్ళా. L40 stages are ignited. Plus 5 seconds. And go up. Satellite injection conditions are achieved. రైట్, మన ఇస్రో సెంచరీ కొట్టింది. ఆంధ్రాలో ఉన్న శ్రీహరికోటకెళ్ళి అలా పొద్దుగాలో రాకెట్ మొబైల్ మీదకి పంపితే సక్సెస్ అవుతోటి 100వ ప్రయోగం విజయవంతమైనందుకు సైంటిస్టుల సంబరం గిట్లున్నది. Is now injected and the mission is completed. Thank you. Thank you. Jai Hind. అప్పట్లో బయట దేశాలకెళ్ళి మన రాకెట్లు మొగుల్ మీదకి పంపుతుంటిమి. ఇంత పెద్ద దేశంలో టెక్నాలజీ మనకెందుకు ఉండొద్దని సైంటిస్టులు ప్రయోగాలు సురువు చేసిండ్రు. సైకిల్ మీద ఎడ్ల బండ్ల మీద తీసుకుపోయే కాంచి సురువు చేస్తే దినం ఇంత డెవలప్ అయితే ఏరే దేశాలలో మన కాడికి వచ్చే లెవెల్కి ఎదిగింది ఇస్రో. 548 శాటిలైట్లు మీదికి గుంట పోతే అందులో ఏరే దేశాలే 433. ఒక్కపారే 104 తీసుకుపోయి రికార్డు కొట్టినాం కూడా. ఇప్పటికి 100 మాటల పైకి పంపితే 10 ఫెయిల్ అయినాయి అంటే చూడు మనోళ్ళ పంతనం ఎట్లున్నదో. 3 చంద్రయాన్స్ మిషన్లు, గురుగ్రహం మీదకి మార్స్ ఆర్బిటర్ మిషన్, సూర్యుని దగ్గరికి ఆదిత్య మిషన్, ఇట్లా బొచ్చడు ప్రయోగాలు జరిగినాయి. We have lifted 548 satellites to orbit. Over these 100 launches, ప్రయోగం సక్సెస్ అయినందుకు రాష్ట్రపతి మేడం, మోడీ సారు, సెంటర్ మంత్రులు, అందరు సీఎంలు తారీఫ్ చేసిండ్రు ఇస్రో సైంటిస్టులను. ఈ జోస్ల గగన్యాన్, చంద్రయాన్ ప్రయోగాలు ఇంకిన్ని చేస్తారట. 100 ప్రయోగాలతోటి దునియాలో మన దేశం పేరు మోగేటట్టు చేసిన సైంటిస్టులందరికీ తీన్మార్ వార్తల తరపున జేజేలు. రైట్, ఇక ఏలుకు ఇంకు పెట్టుకుంటానికి తయారుండుండ్రి. మీ ఇంటికి వస్తారు, మాకే ఓటు ఏమని అడుగుతారు, కమ్మగా తీయగా మాట్లాడతారు, కోరింది ఇస్తారు, అడిగింది చేస్తారు. ఆష్టమైతే పొద్దుకు 3 మాటల ఫోన్లగిన పలకరిస్తారు. తిన్నరా, ఏం చేస్తుండ్రు, ఎట్లుండ్రు, ఏమైనా తిప్పలుందా చెప్పు నేను చూసుకుంటా అని. ఆవు మళ్ళా ఓట్లు వచ్చినాయి. తెలంగాణలో ఎలక్షన్ గంట మోగింది. ఇంత సర్పంచ్ ఓట్లు అనుకునేరు, కాదు ఎమ్మెల్సీ ఎన్నికలు. మొత్తం 3 సీట్లుంటే 2 టీచర్లు వేసే ఓట్లు, 1 పట్టభద్రులు వేసేది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలది అదొకటి ఇదొకటి. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో టీచర్ ఎమ్మెల్సీ గాళ్ళు మాత్రమే ఓటేస్తారు, అందరు కాదు. సోమవారంకెళ్ళి నామినేషన్లు 10 నాడు ఆఖరు. ఇక 27 తారీఖు ఓట్లు, మార్చి 3 నాడు ఎవరు గెలిచింది తెలుస్తుంది. కానీ ఈ పాత జిల్లాలలో ఇయాల్టికెళ్ళే ఎలక్షన్ కూడా అమల్లోకి వస్తుంది. అంటే ఓట్లున్న దిక్కు కొత్త పథకాలు పెట్టద్దు. మొన్న చాలైన 4 పథకాలు నడుస్తున్నాయి కాబట్టి రైతు భరోసాకు, కొత్త కోపింగ్ కారట్లకు, ఇందిరమ్మ ఇండ్లకు, ఆత్మీయ భరోసాకు అడ్డం ఏముండదు, బరాబర్ అమలవుతాయి. అంత మంచిగానే ఉన్నది. కానీ బీజేపీ తప్పితే కడమ 2 పార్టీలు ఇంకా క్యాండిడేట్లను పెట్టాలి. కమలం పార్టీ వాళ్ళు 2 ఎమ్మెల్సీ సీట్లకు మల్క కొమరయ్య, సర్వోత్తం రెడ్డి సార్లను, పట్టభద్రుల సీటుకు అంజిరెడ్డి సార్ను నిలబెడితే ఓటర్లను కలుస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఎమ్మెల్సీ ఉన్న జీవన్ రెడ్డి సారు ఈ తాపకు పోటీకి డౌటే అంటున్నారు కాంగ్రెస్ పార్టీలా. అయితే మాకేంద్రని చాలా మంది లైన్లు ఉన్నారట అధికార పార్టీ కాబట్టి. ఎలక్షన్లు అంటే అందరికంటే ముందే కారులు ఉరుకులాడేది, ఇప్పుడు సపడే లేదు. అటు టీచర్లు, ఇటు డిగ్రీ చదివిన వాళ్ళు ఓటేస్తారో లేదో అని అసలు పోటీ చేయకుండా ఎవరికన్నా సపోర్ట్ ఇద్దామనే ఆలోచనలు ఉన్నారట. 4 వద్దులు అయితే బయట పడుతుంది బీఆర్ఎస్ పార్టీలో కథ ఏందో. నేను ఈ నెల పైసలు మిలిగించుకోవాలి, ఇంటికి రాయి గట్టనంటే ఓనర్ ఊకుంటాడా? ఖర్చులు ఎక్కువైతున్నాయి సారు, ఈ నెల ఫీజు మాఫీ చేసుకోమంటే బడోళ్ళు ఒప్పుకుంటారా? దినం ఆఫీస్కి పోయేస్తానికి మస్తు ఖర్చు అవుతుంది. బండిలో పెట్రోల్ ఫ్రీగా పోయమంటే పోస్తారా? మనం మంచిగా బతకాలని ఖర్చులన్నీ ఎదిరింటోళ్ళ మీద వేస్తామంటే కడతారా? చెల్ గట్లెట్లుంటుంది అని అంటున్నారులే. కానీ ఈ ముచ్చట గట్లనే ఉన్నదబ్బా. ఇల్లుంజగ పెట్టే ఇగ్రవంతుని లెక్క అమెరికాలను ఆస్తిపరులను చేసే కార్యం పెట్టుకుండు ట్రంప్ సారు. దాని పేరేందంటే ఎంతైనా కమాయించు, ఏకనా ట్యాక్స్ కట్టకు. అట్లని బతకబోయిన వాళ్ళకి ఆఫర్ లేదు అమెరికోళ్ళకే. ఆమ్దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేస్తే మస్తు పైసలు మిగులుతాయి, అందరు శ్రీమంతులైతారని కొత్త అధ్యక్షుల వారు ఆపొచ్చన. America is going to be very rich again, and it's going to happen
very quickly. అగో ట్యాక్స్ రాకుంటే సర్కార్కు సమర్ ఎట్లా అంటారా? బయట దేశాల మీద గుంజుతారు. ఇంకో దేశంలో తయారై అమెరికాకు వచ్చే వస్తువుల మీద ట్యాక్సులు గట్టిగా వేసి సరిపోంచి అదురుకుంటారట సందుగలకు. గా దెబ్బపడే దేశాల్లో మనం కూడా ఉన్నాం. కానీ అలా వస్తువులు మనం మన యాళ్ళు కొంటేనే కదా అందరు అక్కర్లు తీరేది, అన్ని బిజినెస్లు నడిచేది. మీరు చేసినట్టే అమెరికా వస్తువుల మీద మేము కూడా ఎక్కువ ట్యాక్సులు గుంజుతామని అన్ని దేశాలు అనగల. చూడు సారు, ఈ ముచ్చట ఇట్లుంటే సర్కార్ జాబులు గతిరిచ్చే పనికిన ముంగటేసుకుండు. నౌకరికి రాజీనామా పెడితే 8 నెలల జీతం ఇస్తామని ఆఫర్ ఇచ్చి 10 రోజుల టైం పెట్టిండు. అంతేకాదు ఇంటికాంచి డ్యూటీలు చేస్తామంటే నడవది, 5 రోజులు బరాబర్ ఆఫీస్కు రావాల్సిందే. ట్రంప్ గారు ఇట్లా పవర్లకు వచ్చిండో లేదో ఏదనుకుంటా చేస్తుండు పో. పార్టీ ఆఫీస్కి ఎవరు వస్తారంటే లీడర్లు కార్యకర్తలే కూర్చొని చర్చలు చేస్తారు, ఈ లెక్కర్లతోని మీటింగ్లు పెడతారు. కానీ ఇప్పుడు గాంధీ భవన్ జనతా గ్యారేజ్ లెక్క మారింది. ఎవరికి ఏ తిప్పలున్నా వచ్చి దరఖాస్తు పెట్టొచ్చు. ఏ గాడెవలు ఉంటారు, చిన్న లీడర్లకి ఇస్తే ఏం ఫాయిదా అని అంటుండ్రా? లేలే, మంత్రులే ఉంటారు, వాళ్ళతోటే మాట్లాడొచ్చు, వాళ్ళకే దరఖాస్తు ఇవ్వచ్చు. గాంధీ భవన్ కు ఇయాలగిన బగ్గనే వచ్చిండ్రు దరఖాస్తులు పట్టుకొని. మంత్రి కోమటిరెడ్డి సార్ను కలుసుడు, తిప్పలు చెప్పుకునుడు నడిచింది. అట్లనే గీ భార్యాభర్తలు కూడా 2 పిల్లలున్నారు. ఏం కష్టం ఉంది, ఏం సాయం కావాలనో అడిగి అప్లికేషన్ తీసుకున్నాడు. హైదరాబాద్ మలక్పేటలు ఉంటారట. ఇంటికి రాయి 8,000, 2 పింఛన్ పైసలు ఓంగా 2,000 ఎదురుగట్టాలే. పెన్మిటి అరెక్మాల్ అమ్ముతాడట. రోజుకో 200-300 వస్తే ఇంట్లో ఖర్చులు, దౌకన్ల బిల్లులు చేద్దామంటే ఎవ్వరు పని ఇస్తలేరట. ఏం లేదు, ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, ఏం లేదు. మేము ఇట్లా ఉన్నాం. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పెద్దనే ఉన్నాం మేడం, కానీ ఏడా ఏమైతలేదు. మొదలు ఆసరా కావాల్సింది గిసంటోళ్ళకే. మీరన్న జర చూడుండ్రి సారు. అబ్బా, గీ కాంట్రాక్టర్ ఎవలో గాని పైసలే పైసలు. గీ సొంటి ఇంకో 4 దొరికేనా అంటే బిందాస్ పొన్రి. గీ ముచ్చట తెలిసినాక చా దానికి మనం ఎందుకు టెండర్ వేయకపోతేం రా అని అనుకుంటారేమో. పట్నం గోషామాయల్లా రాత్రి మల్లా గూలింది నాల. ఓ ట్రాక్టరు, ఆటో, కారు దిగబడ్డాయి. పుసుకున పొద్దుగాల గూల్తే ఏంది పరిస్థితి? ఇదేం కొత్త కాదు, ఇప్పటికీ 5వ పారి. 3 కిలోమీటర్ల మీదనే ఉండే పెద్ద నాల ఇది. ఓ తాన గూలుడు, ఆడ అత్తర బుత్తర రిపేర్లు చేసుడు, మళ్ళో కాడ గూలుడు నడుస్తూనే ఉంది ఏండ్ల కాంచెల్లి. పార్టీలు మారుతున్నాయి, సర్కార్లు మారుతున్నాయి, గానీ మా బతుకులైతే మార్తలెవ్వరి గరం అవుతున్నారు పబ్లిక్. नियरली अबाउट 2000 लेडीज आके यहाँ पे परचेज करते हैं वेजिटेबल्स वगैरह, और किसी की जान का अगर हानि होता है तो इसका जिम्मेदार कौन होगा? పట్నం అంతటా ఎన్నో నాలాలుండగా ఈడనే ఎందుకు గూలుతుండొచ్చంటే 6 నుంచి 7 టన్నుల పర్మిట్ ఉంటే వీరు ఒక బండికి 20 నుంచి 25 టన్నుల బండి తీసుకురావడం జరుగుతుంది. ఈ రోడ్లపైన ఆపడం జరుగుతుంది. గోదాంలకు లోడ్ దించడానికి లారీలు బగ్గొస్తాయట. అవి చేయబట్టే నాలా కూల్పాడైతుంది. ఇక గిట్ల ఊకూకే రిపేర్లు చేసుడు కాదు, వేస్తే ఆడికాడికి నాలా మొత్తం మళ్ళా కట్టాలి అనుకొస్తున్నారు. రేపు పెద్ద ఆపత్తి కాకముందే ఏదైనా ఇకమతి చేయరి సార్లు. జెండా వందనం మనకు ఒక్కనాడే ఒక్క పూటే, కానీ ఢిల్లీలో అట్లా కాదు. ఆయితారం నాడు జెండా ఎగిరేస్తే ఇయాల్టి దాకా నడిచినాయి. ఆ దినం జవాన్ల విన్యాసాలు, రాష్ట్రాల రథాలు మస్తు అనిపించినాయి కదా. ఆఖరి నాడు కూడా అంతే. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులంతా వచ్చి చూసిండ్రు. ఏ గిట్ల చెప్పుడు కాదు, బొమ్మలే చూద్దాం పండ్రి. చలో ఢిల్లీ.
వెంకట మేస్రం వంశపురానికి నాగేంద్రుడు కలల కనిపించి నీ కడుపులో ఉడతా అని చెప్పిండట. కొన్నొద్దులకు పాము రూపంలో ఉట్టిండట. అట్లనే పెంచి పెద్ద చేసి వాళ్ళ తమ్ముని బిడ్డకిచ్చి లగ్గం చేసిందట. ఓ పారి అత్త చెప్పిందని గోదావరి తానానికి పాము లెక్కున్న భర్తను బుట్టలో పెట్టుకొని పట్టుకపోయిందట. ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి లెక్క మారి నీకు పేరు కావాలన్నా సంప్రదాయం కావాలన్నా అంటే ఆచారం లెక్క చేయననుడితోనే మళ్ళా పాము లెక్క కేస్లాపూర్ గుట్టలకు పోయిందట. ఇక ఆడ గుడి గట్టి కొలుసుకుంటుండ్రు ఆదివాసీలంతా. ఈదుల్లా నాగోబా చరిత్ర. చలో ఇక జాతర కాడికి పోదాం పండ్రి. పుష్యామాస నాడు అర్ధమరాత్రి నాగేంద్రునికి జలాభిషేకం పెద్ద పూజలతోటి నాగోబ జాతర చాలైంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ల 17 ఐదొద్దులు జరిగే జాతరకు 6 రాష్ట్రాలకెంచి లక్షల మంది భక్తులు వస్తారు. దేశంలో ఆదివాసీలు చేసుకునే రెండో పెద్ద జాతర ఇదే. మళ్ళా ఫస్ట్ నాడు మెస్రం వంశంలో ఉండే 22 తెగల మహిళల చేతికి మట్టి కుండలిచ్చుడు, వాళ్ళు నీళ్లు తెచ్చి పుట్టలు తయారు చేసుడు, కొత్త కోడలను తీసుకొచ్చి పరిచయం చేసే బేటింగ్ కార్యం నడిచింది. అందరు శ్రద్ధతోటి ఇప్పుడు కూడా కోడల్ని చిన్న పాపని తీసుకొని వచ్చాము దర్శనం చేసుకోవాలని. లోకల్ ఎమ్మెల్యే బొజ్జు సారు, కలెక్టర్, కడమ పెద్ద ఆఫీసర్లంతొచ్చి గొలుసుకున్నారు నాగోబను. ఇక జాతరల ముఖ్యమైన కార్యం ఆదివాసీ సమస్యలు తీర్చే దర్బారు శుక్రవారం ఉంటది. మంత్రులు వస్తుర్రట. రంగురంగుల లైట్లతోని ముద్దుగా శృంగారిచ్చిర్రు గుడిని. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.